మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైల్వే ట్రాకులు ఎక్కడికక్కడ తెగిపోయిన కారణంగా లేదా ట్రాక్ మీద నీరు నిండిపోయి కనీసం తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రైళ్లను ఎక్కడికక్కడ నిలిపి చేయడం జరిగింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కూడా అనేక రైళ్లను గంటల తరబడి నిలిపివేయడంతో ఇక్కడున్న ఆర్యవైశ్య సంఘం అలాగే మార్వాడి యువమంచ్తో పాటు వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ ఇలా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు భోజనం అలాగే బ్రేక్ఫాస్ట్ను అందజేస్తూ పులిహోర అలాగే ఉప్మా, కర్డ్ రైసు అలాగే సాంబార్ రైసు ఇలా అనేక రకాలుగా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం అలాగే మార్వాడి యువమంచి ఇలా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఇక్కడి రైల్వే ప్రయాణికులకు సహకారం అందిస్తున్నాయి. వారి ఆకలి దప్పులు తీర్చే ప్రయత్నాన్ని ఇక్కడ స్వచ్ఛంద సేవకులు ఇది గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటప్పుడు కూడా వెంటనే స్పందించే మానుకోట ఆర్యవైశ్య సంఘం అలాగే వాసవి క్లబ్, వాసవి కపుల్ క్లబ్, మార్వాడి యువమంచి వీరి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రయాణికులకు భోజన సౌకర్యాన్ని అలాగే టిఫిన్ సౌకర్యాన్ని మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇంకా అనేక రైళ్లు ఇక్కడ నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఒక్కొక్క రైలుని పరిస్థితిని బట్టి ముందు కదిలించే ప్రయత్నం రైల్వే అధికారులు చేస్తున్నారు. స్టేషన్లో రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు వాళ్ళ ఆకలి దప్పులు తీల్చనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? మాకు ఇది మొదటి నుంచి వచ్చిన ఆలోచన. ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము కంపల్సరీ మా సంస్థ తరపున వాసవి కపుల్స్ క్లబ్ అయింది ప్లస్ ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క ఆర్యవైశ్య మిత్రుడు వీటన్నిటికీ ముందుంటారు. ఏది ఉన్నా అన్ని పనులు ఇలాంటివన్నీ ముందుగా మాత్రం కంపల్సరీ చేస్తాం. ఎంతమంది ప్రయాణికులకు మీరు ఏర్పాటు చేసింది? సుమారు 5-6 వేల మందికి అయితే మేము ప్రయాణికులకు అయితే అందియగలిగినాం. ఇంకా అందియని వాళ్ళకి కూడా ఇప్పుడు అందియటం జరుగుతుంది. కాకపోతే ట్రైన్ పోవడం వల్ల కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అయింది. కాకపోతే మొత్తానికి మాత్రం మెడిసిన్ అయితేంది, వాటర్ బాటిల్స్ అయితేంది, బ్రెడ్ అయితేంది, తర్వాత పోతే మన ఉప్మా అయితేంది, పులిహోర ప్లస్ ఇప్పుడు కిచిడి, నెక్స్ట్ వచ్చేసి సాంబార్ రైస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు అందించే అవకాశం మాకు పబ్లిక్ కలిగించింది దేవుడి వల్ల మేము అందరికీ సప్లై చేయగలుగుతానికి అందరం రెడీ ఉన్నాం. అంటే ఎంతమంది సర్వీస్ చేస్తుంది ఇప్పుడు? ఇందులో 1, 2, 3 అని చెప్పలేమండి. సుమారు ఒక 300 నుంచి 400 మంది సర్వీస్ ప్రోగ్రామ్కి పాల్గొన్నారు. అన్ని వర్గాల వారు అయితేంది, ఒక వర్గం అని ఏమి లేదు. ప్లస్ అందరికీ మా ధన్యవాదాలు. ప్రయాణికులు ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రయాణికులు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈక్వల్ ఒక దేవుని చూసినట్టు చూస్తారు మమ్మల్ని. మేము వాళ్ళ రూపంలో దేవుని లెక్క అయినాం. కాకపోతే మనకి ఇది జరగటం చెడు కానీ కాకపోతే ఇలా అందియటం మాత్రం మాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు మీకు వాసవి క్లబ్ వారు బ్రేక్ఫాస్ట్ అందించారు, రైస్ అందించారు, ఏ విధంగా ఉందండి? చాలా బాగుందండి. మహబూబాబాద్ ప్రజలకి ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంతసేపటి నుంచి ఏం లేకుండా ఉన్నాము, పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. సార్ సర్వీస్ ఎట్లుంది? సో ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ ఆగిపోయింది ట్రైను. సో గంట సేపు మాకేం అర్థం కాలేదు. సో ఇక్కడ రైల్వే ట్రాక్ దెబ్బతిన్నదని తర్వాత ఇక్కడ వచ్చి కానీ మాకు వాటర్ కానీ బిస్కెట్స్ కానీ అరటి పండ్లు తర్వాత ఇప్పుడు ఇంకా లేట్ అవుతుందని ఈ భోజనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. సో స్టేషన్ యాజమాన్యానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి? సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ వెళ్ళాలి. ఇక్కడ వాసవి క్లబ్, మార్వాడి యువమంచు, వాసవి కపుల్స్ క్లబ్ చేసినండి. ఓకే, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గమనించి వచ్చి అందరు ఇబ్బంది పడకుండా ప్రయాణికులకి ఏర్పాట్లు చేస్తున్నాను. ధన్యవాదాలు. కృతజ్ఞులం. చాలా ఈ మహబూబాబాద్ ప్రజలు ఎవరైతే ఈ సంఘాలు ఉన్నాయో వారు చేసిన సహాయానికి మేము ఎంతో కృతజ్ఞులం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎంతో అంటే ఇమీడియట్గా స్పందించి మాకు చేసినటువంటి సహాయానికి బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా పేరు మాధవరావు అండి. నేను సికింద్రాబాద్ వెళ్ళాలి, ఒంగోలు నుంచి వస్తున్నాను. అనుకోకుండా ఇట్లా జరిగింది. ఈ సమయంలో మీరు చేసిన హెల్ప్ మరువరానిది. లలిత న్యూస్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ పేదలకు మీరు అదే రైలు ప్రయాణికులకు పేదలకు ఇట్లా అన్నదానం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇచ్చారు. మీరు ఎంతమందికి సప్లై చేస్తారు? ఈరోజు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరి రైల్వే ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మరి ఇక్కడ ఆగిపోయినందుకు వారికి ఆకలి బాధతో అలమటిస్తున్న తరుణంలో మా ఆర్యవైశ్య సంఘం వైశ్య సోదరులందరికీ కూడా మరి ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే మరి దాదాపు 2 క్వింటాల ఉప్మా, పులిహోర ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రైన్లో వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా మా సహాయార్థం చేయడం జరిగింది. మరి ఇలాగే ఎప్పుడు కూడా అనివార్య కారణాల వల్ల ఇలాంటి సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వారి చేతినైనా సహాయం చేసి మరి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా పొందాలని కోరుతున్నాం.
చూశారు కదా ఇక్కడ రైల్వే ప్రయాణికులు పడుతున్న అవస్థలు, ఆ రైళ్లలో చిక్కుకుపోయి రైలు ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిచిపోవడంతో వారి బాధల్ని వారి గాథల్ని మనం చూసాం. అలాగే ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పూర్తిగా వారికి ఆహారం సప్లై చేశారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.